సరే ఇప్పుడు ఆయన సంబంధించిన ఒక వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఆ వీడియో తీసుకోండి. రోజా గతంలో ఎవరో ఏదో అన్నారని చెప్పని పాపం రోజా ఏడ్చిందట. రోజా ఏడ్చిందని అతను అసలు మామూలుగా రోజాకి ధైర్యం చెప్పే క్రమంలో ఆయన యొక్క విశ్వరూపాన్ని ఒక యాంగిల్లో ప్రదర్శించాడు. ఒక్కసారి ఏది ఒక స్టూడియోలో, అది వేరే ఏదో స్టూడియోలో కూర్చొని వాళ్ళ స్టూడియో ఒకటి రోజా బాధపడిందని ఈయన దాని గురించి ఆయన మాట్లాడినటువంటి చూస్తే ఆయన కన్నీళ్ళ గురించి ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు ఆయన ఏమి కన్నీళ్లు పెట్టుకున్నాడు అనేది అర్థమైంది. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. దమ్ము లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను తిరిగి మాట్లాడలేవా? నీకేనా కన్నీళ్లు ఉన్నాయి? వాటిలో కన్నీళ్ళు లేవా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎగ్గిరి నా కొడుకుని గజ్జల మీద తంటే గుండె మీద తెస్తాడు నా కొడుకు. అది ఓ బిళ్ళ పిట్టావు, చాలా ధైర్యవంతురాలని. ఎక్కడ పోయింది నీ ధైర్యం? నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తే నాకు అసహ్యం నువ్వంటే. మరి ఆ రోజున రోజాని బేస్ చేసుకుని రోజాకి బలం సపోర్ట్ ఇవ్వడం కోసం నువ్వంటే నాకు చాలా ఇది, నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే నీ మీద నాకు అసహ్యం వేస్తుంది, నువ్వు కూడా ఎగిరి తన్ను, మామూలుగా ఎగిరి నువ్వు కూడా డ్యాన్స్ చెయ్యి, నువ్వు కూడా ఇది చెయ్యి అని చెప్పని ఆ రోజు మరి అంత గట్టిగా స్టూడియోలో కూర్చొని మామూలుగా ఒళ్ళు ఇల్లు ఏమీ తెలవకుండా, ఒంటి మీద గొడ్లు ఉన్నాయో లేవో కూడా తెలవకుండా, నోట్లోంచి వచ్చేటువంటి పదాలు భాష సక్రమమైందో దుర్మార్గమైందో కూడా పద్ధతి లేకుండా అంత నీచంగా వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడి కన్నీళ్ళ గురించి నువ్వు అంత ఇదిగా చెప్పినటువంటి వ్యక్తివి మరి ఈరోజు న్యాయస్థానంలో పోయి ఎందుకు ఇదయ్యా? మరి ఎందుకు ఏడవటం? ఎందుకు? ధైర్యం ఎదుర్కోవచ్చు కదా. కానీ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగిరి తన్నొచ్చు కదా. ఆయన చెబుతున్నాడు కదా, తన్నొచ్చు కదా. ఆయన ధైర్యం పొన్నవోలు గారు ఉన్నారండి, ఆయన గ్యారంటీ. అదే ఆయన చెప్పాడు గద్దెలను కూడా తన్నపోతున్నారని. నేనేమంటానంటే అదిగో చూడు, యాక్షన్ కూడా చేసి చూపించాడు. యాక్షన్ కూడా మళ్ళీ ఇదొకటి ఈ మధ్య అంటలే, ఇది టిట్ట మార్పు వచ్చింది, టిట్ట అంటున్నాడు మళ్ళీ. ఏదన్నా కానీ సమాజం అయితే ఆయన్ని ఇంకా హర్షించలేదు, సమాజం ఇంకా అతన్ని యాక్సెప్ట్ చేయలేదు. అతను చేసింది తప్పు, దానికి ఆయన శిక్ష తప్పదు. సరే ఏదన్నా కానీ ఆ సందర్భంగా ఆయన